హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఉగాది స్పెషల్ మామిడికాయ చిత్రాన్నము మసాలా వడ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూద్దాము. పులిహోర చేయడానికి ఇక్కడ నేను 2 గ్లాసుల దాకా రైస్ తీసుకొని నీట్గా 2 టైమ్స్ కడిగేసుకొని వాటర్ వేసేసుకొని ఒక 15 నిమిషాలు లేదంటే హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. ఇక్కడైతే వడ చేసుకోవడానికి శనగపప్పు 1 కప్పు తీసుకుంటున్నాను. శనగపప్పును కూడా నీట్గా ఒక 2 టైమ్స్ కడిగేసుకొని ఇందులో కూడా వాటర్ వేసేసుకొని శనగపప్పునైతే 1 గంట సేపు నానబెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ పులిహోర కోసం ఒక 2 మామిడికాయలు తీసుకోవాలి. మామిడికాయలు పుల్లగా ఉండేటివి తీసుకోవాలి. ఇలా పీల్ తీసేసి మామిడికాయలను తురుముకోవాలి. తురుముకునే ముందు జీడి ఉందో లేదో చెక్ చేసుకొని తురుముకోవాలన్నమాట. జీడి తీసేసుకొని ఇలా తురుముకోవాలి. మామిడికాయ అంతా ఇలా తురిమేసుకొని పెట్టుకోవాలి. అన్నం కూడా చల్లార్చుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకొని వేపుకోవాలి. మంచిగా దోరగా పల్లీలను వేపుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే నూనెలోకి మనం పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో కొన్ని ఆవాలు వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసేసుకోవాలి. ఈ పప్పులను కాసేపు వేపుకోవాలి. ఇందులో ఎండుమిర్చి కూడా వేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని కాసేపు వేపుకొని పప్పులను ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మామిడికాయ తురుము వేసుకోవాలి. మామిడికాయ తురుము వేసుకొని 2 లేదా 3 నిమిషాల వరకు ఈ తురుముని మనం ఉడికించుకోవాలి. కొంచెం దగ్గర పడాలన్నమాట. నూనెలో ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. మీరు కావాలంటే రైస్లో కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దగ్గరకు అయిన తర్వాత దించుకొని చల్లారిన తర్వాత రైస్లో వేసేసుకోవాలి. రైస్లో వేసేసుకొని ఈ మామిడికాయ మొత్తము రైస్లో కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులో ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా పల్లీలు, అవి వేసుకోవాలి. ఉప్పు చెక్ చేసి కొంచెము ఉప్పు సరిపోకపోతే వేసుకున్నాను నేను. తర్వాత వేయించి పెట్టేసుకున్న పల్లీలు వేశాను. మనం పల్లీలు మామిడికాయతో పాటు ఉడికిస్తే మెత్తబడతాయి కాబట్టి ముందు ఫ్రై చేసి తర్వాత వేసుకోండి. చాలా అంటే చాలా సూపర్గా ఉందండి మామిడికాయ పులిహోర. ఇక మనము మసాలా వడ చేసుకుందాము. పప్పు కూడా నానిపోయింది కదా, మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నప్పుడు మనం కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టొద్దు. ఈ వడకి కొన్ని నానబెట్టిన శనగపప్పు పక్కన పెట్టేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పుదీనా వేసాను. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెము జీలకర్ర పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసాను. ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఈ మసాలాలు ఉల్లిపాయలు అన్నీ కూడా ఈ శనగపప్పుకు పట్టేటట్టు మంచిగా ఇలా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకొని మనం వడలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒకటొకటిగా వడలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ప్రిపేర్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు వడలు వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండొద్దు, మీడియం హీట్లోనే ఉండాలి. ఎక్కువ హీట్లో ఉందంటే వడ తొందరగా కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, సరిగా వేగదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా అటు ఇటు తిప్పుకుంటూ ఈ వడలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు మంచిగా ఫ్రై అయిపోతాయి, క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇక చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట.
ఇప్పుడు మనకు మసాలా వడ కూడా రెడీ అయిపోయింది. ఒక టిష్యూ పేపర్లోకి లేదంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, గుమగుమలాడిపోతుంది, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈ ఉగాదికి ఇలా సింపుల్గా మామిడికాయ పులిహోర, మామిడికాయ చిత్రాన్నం అని కూడా అంటారండి. అలాగే కాంబినేషన్ ఈ మసాలా వడ చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితేనంటే. మరి మీకు ఈ రెసిపీస్ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.